ముఖ్యంగా మీ మీడియా ద్వారా బాగుండవమని కోరుతున్నది ఒకటే, ప్రజలకి తప్పుడు సమాచారం మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయబాకు. ఇప్పుడే ప్రజలను అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఒక గూండాలాగా, రౌడీలాగా, కాల్మనీ సెక్స్ రాకెట్లు చేసేవాడి వ్యక్తి నువ్వు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నప్పుడు కూడా రాలేదు. మేము ఎందుకు ఓటు వేస్తామండి వాళ్ళకని చెప్పని అడుగుతారు. ఈరోజు మమ్మల్ని ఓటు అడగడానికి ఓటు వేయాల్సిన అవసరం మాకు లేదు అని ఇక్కడ స్థానిక ప్రజానికం చెప్తున్నారు. అదేవిధంగా తప్పుడు ప్రచారం ఒకటి చేస్తున్నాడు. రేట్లు పెరిగిపోతున్నాయని. ఒకసారి మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీకి వెళ్ళు. హెరిటేజ్ రేట్ల కంటే కూడా, నీ హైదరాబాద్ హెరిటేజ్ రేట్ల కంటే కూడా మా విజయవాడలో రేట్లు చాలా తక్కువలో ఉన్నాయి. అసలు గమనించు. ఈ రేట్లకి పెరగడానికి కారణం ఏంటి? మీరు కాళ్ళు పట్టుకొని, గడ్డాలు పట్టుకొని, మామూలుగా దండాలు పెట్టి పొత్తులు పెట్టుకున్నారే, ఆ పార్టీ కదా కేంద్రంలో ఉన్నది. మరి ఆ కేంద్ర ప్రభుత్వం ఇది లేకుండా నియంత్రణ చేసే అవకాశం ఉంటుందా? ఏదైనా సరే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ వీటన్నిటి కూడా నియంత్రణ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం మీద చేయాల్సిన బురద మా మీద వేస్తే మాత్రం నేను ఒకటే చెప్తాను, బురద మా మీద వేయాలంటే నీ చేతికి అంటుంది. బురద గుర్తుపెట్టుకో. ప్రజలు మీ మీద బురద దగ్గరలో ఉన్నాయి. అదేవిధంగా నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, మీ పిల్లల్ని అదుపులో పెట్టుకో. అదుపులో పెట్టుకోక మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఏదో ఉన్నాం కదా అని చెప్పని ఎవరి మీద వాళ్ళు పడితే దాడి చేయడం, ఎవరి మీద పడితే అది రౌడీజం చేయడం ఇక చెల్లదు. ఇది ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యేకి పోటీ చేస్తారు, గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చి వేషాలు ఇవ్వకు. ఏసీ ఏదో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తలను భయపెడతారంటే జరిగే సమస్య కాదు ఇది. దేనికేం తెగించున్నాం అందరం కూడా. పిచ్చి పిచ్చిగా మాత్రం వేషాలు వేయద్దని ఉమాని మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.